అందరికీ నమస్తే అండి. దేశవ్యాప్తంగా లోక్సభ అండ్ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనకు ఉద్దేశిస్తూ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ నెల ఏప్రిల్ నెలలో లోక్సభలో ప్రవేశపెడితే ఆ బిల్లు వీగిపోయింది, తెలుసు కదా. సో ఆ బిల్లు వీగిపోవడంతో డీలిమిటేషన్ జరగదు కాబట్టి దానికి లింక్డ్గా ఉన్న మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి రాలేదు, ఆగిపోయింది. అయితే ఇప్పుడు బీజేపీకి అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక మంచి దారి ఒక రూట్ క్రియేట్ అయిందనమాట. మళ్ళీ డీలిమిటేషన్ అంటే మళ్ళీ ఏదైతే ఏ బిల్ అయితే వీగిపోయిందో లోక్సభలో దాన్ని మళ్ళీ లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని నెగ్గించుకునే ఒక మంచి అవకాశం ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. ఈ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారం కోల్పోయింది అండ్ డిఎంకే పార్టీ కూడా అధికారాన్ని కోల్పోయింది. సో ఈ ఇండియా కూటమిలో అంటే ఈ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ తర్వాత డిఎంకే అండ్ తృణమూల్ కాంగ్రెస్ ఉన్నది. ఈ డీలిమిటేషన్ బిల్లుని అంటే డీలిమిటేషన్ను ఉద్దేశించి రాజ్యాంగ సవరణ కోసం ప్రవేశపెట్టిన బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీల్లో కాంగ్రెస్ ప్రధానం, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా కూటమిలో పార్టీలన్నీ ఉన్నాయి. అయితే ఈ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది, డిఎంకే కూడా దారుణంగా ఓడిపోయింది. కాబట్టి ఆ పార్టీలు వాళ్ళ సొంత రాష్ట్రాల్లో అధికారంలో లేనప్పుడు ఆ పార్టీ అధినేతల కంట్రోల్లో ఎమ్మెల్యేలు ఉండరు, ఎంపీలు ఉండరు. వాళ్ళు పార్టీ అధికారంలో ఉంటే పర్వాలా, ఎంతో కొంత పెత్తనం ఉంటుంది, రాజకీయంగా గట్టిగా ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయారో ఎంపీలు కూడా పక్క చూపులు చూస్తారు, అవకాశం కోసం వెతుక్కుంటారు. పైగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ మెజారిటీలతో గెలిచింది కాబట్టి, ఏకపక్షంగా గెలిచింది కాబట్టి దరిదాపులో అంటే భవిష్యత్తులో కూడా టీఎంసీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని అక్కడ ఎంపీల్లో కొంత భయం ఉంది. సో ఇప్పుడు బీజేపీ ఆలోచన ఏమిటంటే మళ్ళీ ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతాయి, జూలై ఆగస్టు నెలలో జరుగుతాయి. సో అప్పుడు మళ్ళీ ఈ డీలిమిటేషన్ను ఉద్దేశించి రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఏదైతే వెనక్కి తీసుకున్నారో ఆ రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి ఆమోదించుకునే అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు ముందుగానే ఈ తృణమూల్ కాంగ్రెస్కి 29 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఆ 29 మందిలో దాదాపుగా 15 నుంచి 20 మందిని కంట్రోల్ చేయొచ్చు అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. 15 నుంచి 20 మందిని కంట్రోల్ చేయొచ్చు అని. అలాగే డిఎంకే పార్టీకి 22 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. సో వాళ్ళను కూడా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళలో దాదాపుగా ఒక 10 నుంచి 15 మంది కంట్రోల్లో ఉంటారు, అవసరమైతే పార్టీ మారుతారు అనే లెక్కల్లో ఉన్నారనమాట. మీరు చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2019లో టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళిపోయారు కదా. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 7 రాజ్యసభ సభ్యులు ఈ మధ్య బీజేపీలోకి వెళ్ళిపోయారు కదా. సో ఎప్పుడైతే ఆ పార్టీ అధికారం కోల్పోద్దో ఆ ఎంపీలు ఇంకా పార్టీల్లో ఉండలేరు, ఎందుకంటే వాళ్ళకి చాలా వ్యవహారాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, బొక్కలు ఉంటాయి. అవన్నీ బీజేపీ ఆశీర్వాదం ఉంటే బెటర్ అని ఆలోచిస్తారు కదా. సో అందుకు ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు, డీలిమిటేషన్ బిల్లుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న టీఎంసీ, డిఎంకే ఆ రాష్ట్రాల్లో ఓడిపోయాయి కాబట్టి ఆ ఎంపీలతో అంతర్గతంగా చర్చిస్తే బిల్లులు ఆమోదం సులువు అవుతుంది అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అది కొంత పాజిబిలిటీ ఉంది. అలాగే రాజ్యసభలో కూడా విపక్షాల బలం 107 ఉంది. ఇందులో తృణమూల్ కాంగ్రెస్కి 13 మంది ఉన్నారు అండ్ డిఎంకేకి 10 మంది ఉన్నారనమాట. సో వీళ్ళతో కూడా మాట్లాడవచ్చు, ఈజీగానే అవుతుంది అని భావిస్తున్నారు. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన 7 బీజేపీలోకి వెళ్ళిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ అండ్ బీజేపీ డిఎంకే నుంచి కూడా కొంతమంది పార్టీ మారినా లేదా బిల్లులకు మద్దతు ఇచ్చినా సరే, అంటే ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే డీలిమిటేషన్ను ఉద్దేశించి ప్రవేశపెట్టబోయే బిల్లు ఏదైతే ఏప్రిల్ నెలలో వీగిపోయిందో, ఏప్రిల్ నెలలో ఎన్డీఏ పరువు పోయిందో, కానీ అది మళ్ళీ వచ్చే పార్లమెంటు సెషన్స్లో, వర్షాకాల సెషన్స్లో ఆ బిల్లు పెడితే ఖచ్చితంగా గట్టెక్కే అవకాశం ఉంది. అది ఆల్రెడీ బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి నెల రోజుల ముందు నుంచే వర్కౌట్స్ జరుగుతాయి. అంటే జూలై నెలలో బిల్లు ప్రవేశపెట్టాలంటే జూన్ ఎండింగ్ నుంచే దీని మీద చర్చలు జరుగుతాయి. ఎవరెవరు మారే అవకాశం ఉందని ఏంటని చూస్తారనమాట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతోంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో పెట్టిన బిల్లు వీగిపోయి జూలై నెలలో పెట్టిన బిల్లు పాస్ అయితే ఈ మధ్యలో ఈ నెంబర్ గేమ్ ఉందో చూసారా,
అది బీజేపీ పెద్దలు చాలా స్ట్రాటజీగా చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈసారి పెడితే మాత్రం పాస్ అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ బిల్లు పాస్ అయితేనే 2029 నాటికి బీజేపీకి తిరుగుండదు. కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు. అందుకే ఆ బిల్లు కోసం బీజేపీ అంత పట్టుబడుతుంది. ఒకవేళ ఆ బిల్లు ఆమోదం పొందకపోతే, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోతే, మహిళా రిజర్వేషన్ అమల్లోకి రాకపోతే ఏమో 2019తో పోలిస్తే 2024లో బీజేపీ వాళ్ళ సీట్లు తగ్గాయి కాబట్టి 2029కి ఇలాగే వెళ్తే ఏమో అధికారంలోకి రాకపోవచ్చేమో. అప్పుడు కాంగ్రెస్ని ఎదుర్కోవడం కష్టమవచ్చేమో బీజేపీకి. అందుకే ఆ భయంతో వీళ్ళు ఖచ్చితంగా డీలిమిటేషన్ జరగాలి అండ్ ఈ మహిళా రిజర్వేషన్ రావాలని పట్టుబట్టారు.